ఓం సాయిరామ్. తండ్రి శరీరమును పుట్టించును, తదుపరి చావు జీవితమును అనుభవించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండింటినీ దాటించును. కాబట్టి సద్గురువు దయార్థ హృదయులు. సాయి పారంగతుడు, సర్వవిద్యల నిలయము. సకల జీవుల యందు సాయి నివసించుచుండును. సాయి అనంతుడు, సద్గురువు శ్రేష్ఠి. సాయిబాబా వారు పదే పదే ఇట్లు పలికిడివారు. నా శిష్యుడు 1000 క్రోసుల దూరము ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి లాగునట్లు అతనిని షిరిడీకి లాగెదను. ఈ అధ్యాయంలో 3 పిచ్చుకల గురించి తెలుసుకుందాము. లాల్ లక్ష్మీచంద్. లాల్ లక్ష్మీచంద్ రైల్వేలోనూ, బొంబాయిలో ఒక ముద్రణాలయంలోనూ, ఆ తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలో ఉద్యోగములు చేసెను. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యము లభించినది. అతనికి శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు ముందు 2 నెలల ముందు ఒక కల వచ్చెను. ఆ కలలో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని గాంచెను. అతని చుట్టూ గుంపులు గుంపులుగా జనము కూడినట్లుగా కనిపించెను. కొంతకాలము తరువాత తన స్నేహితుడు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి భక్తదాసుగను కీర్తనలు వినుటకు వెళ్ళెను. దాసుగను కీర్తనలు పాడుటకు ముందుగా వేదిక మీద బాబావారి ఫోటో పెట్టెదరు. అది అతని ఆచారము. లాల్ లక్ష్మీచంద్ కలలో చూచిన ముసలివాడు ఈ ఫోటోలో ఉన్నవారు ఒక్కరై ఉన్నారని పోల్చుకొనెను. కావున తను సాయి బాబావారిని దర్శించినట్లుగా గ్రహించెను. భక్తదాసగను భక్త తుకారాం జీవితము అను హరికథలోని కీర్తనలు సాయిబాబా వారి లీలలు పాడుచుండగా లాల్ ఎంతో పరవశుడై షిరిడీకి పోయి సాయిబాబా వారిని దర్శించవలెనని ఆదురత పడుచుండెను. ఇక్కడ సాయి సంకల్పం లేనిదే సాయి దగ్గరకు పోవుట అసాధ్యము. అతనికి సాయి అనుగ్రహము కలిగినది. అంతలో అతని స్నేహితుడు శంకర్రావు లాల్ ఇంటికి రాత్రి 8 గంటల సమయంలో వచ్చి, షిరిడీకి పోవుదము వచ్చిదవా అని అడిగెను. లాల్ ఆనందమునకు అంతులేదు. అతని పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని షిరిడీకి ప్రయాణమయ్యెను. రైలులో వెళుతుండగా లాల్, శంకర్రావులు భజన చేసిరి. రైలులో కొందరు ప్రయాణికులను బాబావారి గురించి అడిగిరి. వారు గొప్ప యోగి పుంగువులని చాలా బాబావారి గురించి చెప్పిరి. కోపర్గాం స్టేషన్ రాగానే జామ పండ్లను కొనవలెననుకునిరి. అక్కడ పరిసర ప్రాంతముల ప్రకృతి దృశ్యములను చూచుట మూలమున జామ పండ్లను కొనుట మరిచిపోయిరి. షిరిడీకి దగ్గరగా వచ్చిచున్న సమయమున ఆ విషయం జ్ఞప్తికి వచ్చెను. వారు కోపర్గాం నుండి గుర్రపు బండిలో షిరిడీకి బయలుదేరిరి. ఒక ముసలమ్మ జామపండ్ల బుట్టను నెత్తిపై పెట్టుకుని వారి బండి వెనుకనే పరిగెత్తుచుండెను. బండిని ఆపి కొన్ని పండ్లను మాత్రమే కొనెను. ఆ ముసలమ్మ దగ్గర మిగిలిన పండ్లను ఆమె తరపున బాబావారికి ఇమ్మని తెలిపెను. జామ పండ్లను కొనుట మరచుట, ముసలమ్మ జామ పండ్లను తెచ్చుట, ఆమె కూడా బాబావారికి బహుకరించుట, ఇవన్నీ వారిద్దరికీ బాబావారి లీలలుగా తోచినవి. ఈ జామ పండ్లు అమ్మే ముసలమ్మ తాను స్వప్నములో చూచితినని బంధువై యుండునని లాల్ తలిచెను. అంతలో షిరిడీకి బండి చేరెను. మసీదుపై జెండాలను చూచి ఇద్దరు నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు చేరి బాబాను సంతోషంతో పూజించిరి. లాల్ లక్ష్మీచంద్ మనసు కరిగెను. బాబాను చూచి చాలా ఆనందించెను. లాల్ బాబా పాదములను చూచి చాలా ఆనందపడెను. అప్పుడు బాబా వారితో ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేసెను, ఇతరులను అడుగుచుండెను. ఏదైనా మనము చూడవలెను, ఇతరులను అడుగనేలా అనెను. నీ స్వప్నము నిజమైనదా కాదా? మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు చేసి దర్శనం చేయవలసిన అవసరమేమి? నీ హృదయంలోని కోరిక ఇప్పుడైనను తీరినదా ఏమి అని వానితో పలికిరి. ఈ మాటలు విన్న లక్ష్మీచంద్కు నోటమాట రాలేదు. బాబా సర్వజ్ఞుడు. సాయికి సంగతులన్నీ ఎటులు తెలిసినవి. అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపవలసినది ఏమనగా, బాబా దర్శనమునకు గాని, పండుగలు చేసుకున్నటకు గాని, తీర్థయాత్రలు చేయుట గాని అప్పు చేయరాదని సాయి అభిప్రాయము. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లాల్ లక్ష్మీచంద్ ఒక భక్తుడు సాంజా ప్రసాదము ఇచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. మరుసటి రోజు కూడా అతనికి సాంజా ప్రసాదం తినవలెనని కోరిక ఉండెను. కానీ ఎవరునూ తేయలేదు. 3వ రోజు జోగు బాబాను ఏమీ నైవేద్యము తేవలయను అని అడిగెను. సాయి సాంజా తీసుకురమ్మని చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజాను తెచ్చిరి. లక్ష్మీచందకు వీపు నొప్పిగా ఉండెను. మంచి ఆకలిగా కూడా ఉండెను. అప్పుడు సాయి, నీవు కావలసినంత సాంజా తిని నీ ఆకలి తీర్చుకొనుము అనెను. నీ వీపు నొప్పిగా ఏదైనా ఔషధము పూయుము, అది తగ్గిపోవును అనెను. సాయి తన మనసును కనుగొని పలికిన పలుకులకు లాల్ రెండవసారి ఆశ్చర్యపోయెను. బాబా ఎంత సర్వజ్ఞుడు అని హృదయమును సాయితో నింపెను.
బాబాకు దిష్టి తగులుట. లక్ష్మీచంద్ ఉన్న సమయముననే చావడి ఉత్సవము కూడా జరిగెను. ఆ ఉత్సవము తిలకించి చాలా తన్మయత్వము చెందెను. లాల్ బాబా ఆ ఉత్సవములో నడిచినప్పుడు కొద్దిగా దగ్గెను. అప్పుడు లాల్ బాబాకు ఎవరిదో దిష్టి తగిలినది, అందుకే సాయి దగ్గుచున్నారు అని భ్రమపడెను. ఆ మరుసటి దినము లక్ష్మీచంద్ మసీదుకు పోగా సాయి శ్యామతో ఇలా అన్నారు: ఎవరిదో నాపై దోషదృష్టి ఉండుట వలన నేను బాధపడుచున్నాను. లక్ష్మీచంద్ మనసులో ఏమి తలంచెనో సాయి అది అంతయ్యను వెల్లడి చేయుచున్నారు. సాయి సర్వజ్ఞుడు. సాయి సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములని విని కని సాయి పాదముల మీద పడి, మీ దర్శనము నాకెంతో ఆనందము కలుగజేసినది. ఎల్లప్పుడూ మీ దయాభిక్షచే నాపై దాక్షిణ్యం చూపుము. నా మనసు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు, మీ నామ భజన యందు నిలిపెదను అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదములు గైకొని ఊది ప్రసాదమును పుచ్చుకొని సంతోషముగా లక్ష్మీచంద్ అతని స్నేహితుడు తృప్తితో ఇంటికి తిరిగి వచ్చిరి. దారిలో సాయి మహిమలు కీర్తించెను. ఇతరులు పరిచితులు షిరిడీ పోవు వారికి పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెడి వారు. భక్తురాలికి స్వప్నంలో సాయి కిచిడి కావాలననిరి. బురహనపూర్లో ఒక భక్తురాలికి సాయి స్వప్నంలో దర్శనమిచ్చి, నాకు ఆకలిగా ఉన్నది, తినుటకు కిచిడి కావాలని ఆ భక్తురాలిని సాయి కోరెను. ఆమె మేలుకుని చూడగా అక్కడ ఎవరనూ లేరు. చూసిన దృశ్యమునకు చాలా సంతోషించి అందరికీ తెలిపెను. ఆమె భర్త పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనికి కూడా ఈ స్వప్న విషయము తెలియజేసి ఆనందం కలుగజేసెను. కొంతకాలానికి అతనికి బుర్హన్పూర్ నుండి అకోలా బదిలీ అయినది. భార్యాభర్తలు ఇద్దరూ షిరిడీకి పోవ నిశ్చయించుకుని ప్రయాణమైరి. ప్రయాణం మధ్యలో గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 నెలలు ఉండిరి. ప్రతిదినము మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు సాయికి కిచిడీ ప్రసాదము సమర్పించవలెనని షిరిడీ వచ్చిరి. అది 14 రోజుల వరకు వీలుపడలేదు. కాలయాపన జరుగుచుండెను. 15వ రోజున ఆమె మధ్యాహ్నం 12 గంటలకు కిచిడీతో మసీదుకు చేరెను. మసీదులో భక్తులందరూ భోజనములకు కూర్చుండిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసినప్పుడు లోపలికి పోవుటకు ఎవరనూ సాహసించరు. కానీ ఆమె అక్కడ ఉండలేకపోయెను. ఒక చేతితో తెరపైకెత్తి లోపలికి వెళ్ళెను. సాయి ఆ రోజున తన కిచిడీ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా తోచెను. ఆమె కిచిడీ అక్కడ పెట్టగానే సాయి ఆతృతతో సంతోషముతో ముద్ద మీద ముద్ద తినుట ప్రారంభించెను. అచ్చటనున్న భక్తులందరూ సాయి బాబా వారు ఆతురతను చూచి చాలా ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథ విన్నవారికి ఏమని అనిపించినో తెలియనా, మేము కూడా బాబావారికి ఒక గురువారం కిచిడీ నైవేద్యం సమర్పించి సాయికృప పొందాలని ఆతురతతో ఎదురుచూస్తుంటారు. వంట బ్రాహ్మణుడు మేఘశ్యాముడు. హరివినాయక సాటే గారికి వంట బ్రాహ్మణుడు ఒకడుండెను. అతను విరంగావ్ నివాసి. మేఘశ్యాముడు అతని పేరు. అతను ఎల్లప్పుడూ శివపంచాక్షరి నమశివాయనే జపించేవాడు. అతడు అమాయకుడైన శివభక్తుడు. అతనికి గాయత్రి మంత్రము కానీ సంధ్యావందనం కానీ తెలియవు. సాటే గారికి అతని యందు భక్తి శ్రద్ధలు చూసి సంధ్యావందనం గాయత్రి మంత్రము నేర్పించిరి. ఈ శ్రీ సాయి బాబావారు సాక్షాత్ ఆ పరమేశ్వరుని అవతారమని అతనికి తెలిపి అతనిని షిరిడీకి పంపించినారు. దారి మధ్య బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పుట మూలమునే సాటే గారితో తనను షిరిడీకి పంపవద్దని ప్రాధేయపడెను. కానీ సాటే గారు మేఘుడు షిరిడీకి పోయి రావాలని ఆజ్ఞాపించి అతనికి ఒక పరిచయ ఉత్తరము షిరిడీలో తన మామగారైన దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబా గారికి ఇతనిని పరిచయం చేయమని అందులో తెలిపిరి. అతను షిరిడీ చేరి బాబావారి వద్దకు మసీదుకు రాగానే సాయి కోపముతో అతనిని లోపలకు రానియకండి, వెధవను తన్ని తగిలేయండి అని కేకలు వేసిరి. వెంటనే మేఘునితో ఇట్లనెను: నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవు ఇచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక తిరిగి పొమ్ము. ఈ మాటలను వినగానే మేఘశ్యాముడు వణకసాగెను. అతని మనసులోని విషయము బాబాకిటిలో తెలిసేనని ఆశ్చర్యపడెను. అచటనే కొన్ని దినములు ఉండి తనకు తెలిసిన రీతిలో బాబాను పూజించుకొనుచుండెను. కానీ అతడు తృప్తి చెందక షిరిడీ నుండి తన ఇంటికి పోయెను. అచట నుండి నాసిక్ జిల్లాలోని త్రయంబకంలో 6 మాసములు గడిపెను. తిరిగి మరలా షిరిడీ చేరెను. ఈసారి దాదా కేల్కర్ గారి ద్వారా బాబాగారికి మేఘుని గూర్చి తెలియజేసి అచటనే ఉండుటకు అనుమతి పొందెను. సాయి మేఘశ్యామునకు ఉపదేశము ద్వారా సహాయం ఏమీ చేయలేదు. అతని మనసులోనే మార్పు కలుగజేయుచు మేలు చేసెను. అప్పటి నుండి బాబావారు శివుని అవతారమే అని తెలుసుకుని అతను పూజలు యథావిధిగా చేసుకొనుచుండెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి వెళ్ళి బిల్వపత్రి తెచ్చి బాబాను పూజించుండెను. శివుని పూజకు బిల్వపత్రి చాలా ఉపయోగము. గ్రామంలో ఉన్న దేవతలందరినీ పూజించిన తరువాత బాబాగారి వద్ద
గద్దె దగ్గరకు వచ్చి సాయిని పూజించేటివారు. కొంతసేపు వారి పాదములను ఒత్తిన తరువాత అతను బాబావారి పాదతీర్థమును సేవించేటివాడు. ఒక రోజున ఖండోబా ఆలయ ద్వారము మూసి ఉండుట వలన పూజ చేయక మసీదుకు చేరెను. బాబా అతనిని పూజను తిరస్కరించి వెనుకకు పంపివేసెను. ఖండోబా ఆలయం తెరిచి ఉన్నదని తెలిపెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయి ద్వారము తీసియుండుట గాంచి అచ్చట పూజ ముగించుకొని తిరిగి వచ్చి సాయిని పూజించెను. ఓం సాయిరామ్.